శాఖ కీర్తిశేషులు జేఎల్ నరసింహారావు గారి రంగస్థల యువ పురస్కార ప్రదానోత్సవం జరుపుకుంటున్నాం. ఈరోజు ఆ వేడుకకు విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు అతిథులని వేదికపైకి సగర్వంగా ఆహ్వానించుకుందాం. ముందుగా ఈ సభకి సభాధ్యక్షత వహించాల్సిందిగా మా రిజిస్ట్రార్ సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ఆచార్య కోట్ల హనుమంతరావు గారిని వేదికపైకి సగౌరవంగా రంగస్థల కళల శాఖ ఆహ్వానిస్తుంది. అలాగే నేటి ముఖ్య అతిథి, వారి గురించి చెప్పాల్సిన విశేషాలు ఎన్నో ఉన్నాయి. వారు సమాజానికి చేసిన సేవ ఎంతో ఉంది. వారికి వచ్చే జీతంలో దాదాపుగా 90% సమాజ సేవకి వినియోగిస్తూ కేవలం 10% మాత్రమే కుటుంబానికి ఖర్చు పెడుతున్న వారు రఘు అరికపూడి గారు. వీరు ఎంతో మందికి సహాయాలు అందజేశారు. దివ్యాంగులకు, నిరుపేద రైతు కుటుంబాలకు, వృద్ధులకు, అనాథ పిల్లలకు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మందికి వారి సేవను అందజేశారు. 150కు పైగా రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను అందుకున్నారు. 200కి పైగా కథనాలను రచించారు. తెలుగు సాహితీ, సాంస్కృతిక కళారంగాలకి విశిష్టమైన కృషిని అందజేసిన రఘు అరికపూడి గారిని నేడు సభకి ముఖ్య అతిథిగా మేము ఆహ్వానించుకుంటున్నాం. వారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తుంది రంగస్థల కళల శాఖ. అలాగే నేటి గౌరవ అతిథి, మా ఆత్మీయులు, మా రంగస్థల కళల శాఖకి ఎంతో వెనుదన్నుగా ఉంటూ ఎప్పుడు దేనికి మేము ఆహ్వానించిన కాదనకుండా వస్తూ మా విద్యార్థులను ఆశీర్వదిస్తున్న శ్రీధర్ బీచరాజు గారిని వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే నేటి ముఖ్య ఘట్టం యువ పురస్కార ప్రదానోత్సవం. నేటి పెళ్లి కొడుకు, యువ పురస్కార గ్రహీత మా సింగపంగ ప్రభాకర్ గారిని వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. మా వీసీ గారు పాపం ఎంతగానో రావాలనుకున్నారు, కానీ అతి ముఖ్యమైన పరిపాలనా బాధ్యతల వల్ల వారు వరంగల్లో ఉండిపోయారు ఈరోజు, కావున రాలేకపోయారు. కానీ వారికి కూడా రంగస్థల కళల శాఖ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సభని కొనసాగించాల్సిందిగా సభాధ్యక్షుల వారిని వేడుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో నిజానికి అంటే ఒకరి పాత్ర ఇంకొకరు మనం రంగస్థలంపై ఏ విధంగా వేస్తామో, మన పాత్రలు మనకు తెలియకుండానే దర్శకుల చేతిలో ఏ విధంగా ఉంటాయో, అలా దైవ నిర్ణయంగా ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ కెవి రమణాచారి గారు పాల్గొనాల్సి ఉంది. కొన్ని అనుకోని పరిస్థితుల్లో ముఖ్య అతిథిగా రమణాచారి గారు రాలేకపోయారు. వారి ప్లేస్లో విశిష్ట అతిథిగా ఉన్న డాక్టర్ రఘు గారు ముఖ్య అతిథిగా మారారు. అలాగే సభాధ్యక్షత వహించాల్సిన మన విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుల వారు వరంగల్లో ఒక కార్యక్రమంలో ఉండిపోవడం వల్ల క్యారెక్టర్ మారి నేను సభాధ్యక్షత వహించాల్సి వస్తుంది. కాబట్టి ఈనాటి ముఖ్య అతిథి డాక్టర్ రఘు అరికపూడి గారికి, అలాగే గౌరవ అతిథి బీచరాజు శ్రీధర్ గారికి, శాఖాధిపతి డాక్టర్ పద్మప్రియ గారికి, ఈనాటి జేఎల్ నరసింహారావు యువ పురస్కార గ్రహీత సింగపంగ ప్రభాకర్ గారికి, ఇచ్చేసిన అంటే ఆల్రెడీ యువ పురస్కారం అందుకున్న మిత్రులకి, రంగస్థల కళాకారులకి, మనోహర్ ఉన్నాడా, రేపు రసరంజని వారి యువ పురస్కారాన్ని అందిపోతున్న మనోహర్కి, మిగతా విద్యార్థులకి అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను. రంగస్థల కళల శాఖలో చదువుతున్న విద్యార్థులకి జేఎల్ నరసింహారావు యువ పురస్కారం అందుకోవడం అనేది ఒక ఆశయం. అంటే ఇక్కడికి వచ్చి కోర్సు చదివిన తర్వాత వాళ్ళ రంగాల్లో వారు విశేషంగా కృషి చేసిన తర్వాత
ఈ జేఎల్ నరసింహారావు పురస్కారం అందుకోవడం అనేది వాళ్ళు మర్చిపోలేని సంఘటన. అయితే ఇది ఏజ్ రెస్ట్రిక్ట్ చేసిన కారణంగా కొంతమంది మా సీనియర్ విద్యార్థులు వాళ్ళు విశేషంగా కృషి చేసినప్పటికీ వాళ్ళకి అదృష్టానికి నోచుకోలేదు. అప్పటికే వాళ్ళ ఏజ్ దాటిపోయి ఉన్నారు, 35 years దాటిపోవడం. కొంతమంది అందుకున్నారు, కొంతమందికి ఇప్పుడు మనోహర్ లాంటి వాళ్ళకి ఇంకా ముందు ముందు అవకాశం వస్తుందేమో, ఎందుకంటే ఆయన రసరంజని పురస్కారాన్ని అందుకోబోతున్నాడు కాబట్టి. అలాగే ఇప్పుడే ఎంఏ పూర్తి చేసిన ఫస్ట్ ఇయర్ లో చేరిన విద్యార్థులు కూడా ఆయా రంగాల్లో విశేషంగా కృషి చేసి ఈ పురస్కారాన్ని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జేఎల్ నరసింహారావు గారు నాటక రంగంలో ఒక గొప్ప మనిషి, నాటక రంగ నిష్ణాతుడు. ఆయన విద్యానగర్ కల్చరల్ అసోసియేషన్ ఏర్పాటు చేసి ఆ కాలంలో చాట్ల శ్రీరాములు గారు, దుగ్గిరాల సోమేశ్వరరావు గారు లాంటి వాళ్ళని కూడా తన శిష్యులుగా మలుచుకొని నాటకాలు వేసిన మహానుభావుడు జేఎల్ నరసింహారావు గారు. ఆయన పేరు మీద ఏర్పాటు చేసిన ఈ పురస్కారం ఈ మధ్య కాలంలో మా సింగపంగ ప్రభాకర్ చేస్తున్న కృషికి విశ్వవిద్యాలయ కమిటీ తనకి ఈ పురస్కారం ఇవ్వాలని నిర్ణయించినందుకు కమిటీ పెద్దలకి, ఉపాధ్యక్షుల వారికి, ముఖ్యంగా ప్రభాకర్ని అభినందిస్తున్నాను. ఈరోజు మనం ఈ కార్యక్రమం చేసుకోవడం వెనకాల ఒక చరిత్ర ఉంది. యునెస్కోకి అనుబంధ సంస్థ అయిన ఐటిఐ ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఫిన్లాండ్ లో జరిగిన ఒక సమావేశంలో నాటక రంగానికి సంబంధించిన ఒక రోజు ఉంటే బాగుంటుంది, నాటక రంగ ప్రగతి గురించి కానీ నాటక రంగంలో కావాల్సిన మార్పుల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అని వాళ్ళు ఫిన్లాండ్ లో ఒక సమావేశంలో అనుకొని, ఆ రోజు అనుకోకుండా మార్చి 27 కావడంతో నెక్స్ట్ ఇయర్ నుంచి మనం ఈ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం అనుకున్నారు. అలా 1962లో ఈ వరల్డ్ థియేటర్ డే అనేది ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. అది అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ అవుతోంది. ఈ సందర్భంగా ప్రపంచ నాటక రంగానికి సంబంధించిన ఎవరో ఒక వ్యక్తిని ఐటీఐ ఎన్నుకొని అతని చేత నాటక సందేశాన్ని ఇప్పించడం, దాన్ని ప్రపంచంలో ఉన్న నాటక సంస్థలు కానీ కళాకారులు కానీ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకొని ఆయన గురించి మనం ఆ నాటక రచయిత ఎవరైతే సందేశాన్ని ఇచ్చాడో ఆయన గురించి, నాటక రంగ బాగోగుల గురించి చర్చించుకొని మనం ముందుకెళ్లే రోజు ఈ రోజు. ఈ 2026 సంవత్సరానికి గాను వాళ్ళు ఎంచుకున్న థీమ్ ఏంటంటే థియేటర్ అండ్ ఏ కల్చర్ ఆఫ్ పీస్, నాటకం మరియు శాంతి సంస్కృతి అనే ఒక థీమ్ని ఎంచుకున్నారు. నాటకం అనేది కేవలం వినోదం కోసం మాత్రమే కాదు, ఇది మనుషుల మధ్య శాంతిని, సామరస్యాన్ని పెంచే ఒక శక్తివంతమైన సాధనంగా గుర్తించి దీనికి ఈ పేరు పెట్టారు. ఇవాళ నిజంగా ఈ థీమ్ ఏదైతే ఉందో అది మనందరికీ యాప్ట్ థీమ్. ప్రపంచవ్యాప్తంగా ఇవాళ శాంతి లోపించి 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందేమో అన్న పరిణామాల మధ్య ఇలాంటి టాపిక్ ఉండడము, దానికి సంబంధించి మనం ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాటక ప్రియులందరూ కూడా ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసుకొని ప్రపంచమంతా శాంతిగా ఉండాలని కోరుకోవడం అనేది ఇది కరెక్ట్గా యాప్ట్గా ఉంది అని నా అభిప్రాయము. ఈ సంవత్సరం నాటక సందేశాన్ని ఇచ్చిన వ్యక్తి విలియం డఫే, న్యూయార్క్, అమెరికాకు చెందిన నటుడు. ఆయన ఈ నాటక సందేశాన్ని ఇచ్చాడు. నాటక సందేశం ఏదైనా ఉంటే శాఖ తరఫున వాళ్ళు ఏం చెప్పారు అవన్నీ కూడా మిగతా విషయాలు వాళ్ళు చేస్తారు. సో ప్రపంచవ్యాప్తంగా ఈ నాటకాన్ని ప్రమోట్ చేయాలనుకున్న రోజు ఇది. ఈ సందర్భంగా అంటే ఈ నాటక రంగ దినోత్సవం స్పెషాలిటీ ఏంటంటే ఒక్క ప్రేక్షకుడినైనా థియేటర్కు తీసుకురావాలనేది ఐటీఐ ఉద్దేశం. కొత్త ప్రేక్షకుడిని, గతంలో నాటక ప్రియులు కాకుండా ఎవరో ఒక కొత్త ప్రేక్షకుని ఈరోజు మనం ఇక్కడికి పరిచయం చేస్తే మన నాటక రంగాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అని ఐటీఐ భావించి ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంది. ఈ సందర్భంగా కళాకారుల్ని సన్మానించడం కావచ్చు, కొత్త నాటకాల్ని ప్రదర్శించడం, ఇలాంటి కార్యక్రమం చేస్తోంది. ఈ సందర్భంగానే ఒక విద్యార్థి నాటక ఉత్సవాలను ఏర్పాటు చేయడం. ఎందుకంటే ఈ విశ్వవిద్యాలయంలో రంగస్థల కళల శాఖలో చదువుతున్న దాదాపుగా 7-8 మంది విద్యార్థులు, కొత్త దర్శకులు మొట్టమొదటి ప్రయోగం కింద ఇక్కడ నాటకం వేస్తున్నారు. ఈ విధంగా ఐటీఐ అనుకున్న లక్ష్యానికి చేరువగా ఈ రంగస్థల కళల శాఖ
కొత్త దర్శకుల్ని ఈ వేదికకు పరిచయం చేసినందుకు శాఖ అధ్యాపకుల్ని శాఖాధిపతి గారిని అభినందిస్తూ మరొక్కసారి ప్రపంచ రంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వే జన సుఖినో భవంతు. ఇప్పుడు ఈ జేఎల్ నరసింహారావు పురస్కారాన్ని గతంలో ఎవరు అందుకున్నారు, ఇంకా పురస్కారాన్ని గురించిన డీటెయిల్డ్గా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన వెనక నేపథ్యం ఏంటి, ఎవరు అందుకున్నారు, ప్రభాకర్ కృషి ఏమిటి, ఆయనకే ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ఇంతమంది అప్లై చేసుకున్న కూడా కమిటీ సభ్యులు ఆయన ఎందుకు ఎంపిక చేశారు, ఇలాంటి విషయాలన్నీ కూడా శాఖాధిపతి గారు తెలియజేస్తారు. అందరికీ నమస్కారం అండి. సభను అలంకరించిన పెద్దలకి, అలాగే సభలో ఉన్న కళాభిమానులందరికీ ప్రత్యేకంగా మళ్ళీ ప్రపంచ రంగస్థల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ పురస్కారం వెనక ఉన్న నేపథ్యం గురించి తెలియజెప్పడానికి నేను ఇప్పటికి వచ్చాను. ఇది దాదాపుగా 2010-11 సంవత్సరం నుంచి రంగస్థల కళల శాఖలో ప్రారంభించాము యువ పురస్కారం ఇవ్వాలి అని. దీని వెనక ఉన్న పెద్దవాళ్ళ గురించి ఈ రోజున తలుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వారు లేకపోతే గత 16 సంవత్సరాలుగా ఇంతమంది ఈ పురస్కారాన్ని అందుకునేవాళ్ళు కాదు. వారు వెనకాల ప్రోత్సహించబట్టి, వారు దీనికి ధన సహాయం కూడా అందజేయబట్టి ఈ పురస్కారాన్ని గత 16 ఏళ్లుగా రంగస్థల కళల శాఖ, సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వారి ప్రోత్సాహంతో ఇస్తూ వస్తున్నాం. దీని వెనక ఉన్న నేపథ్యం ఏంటంటే, ఒకానొక సమయంలో కీర్తిశేషులు చాట్ల శ్రీరాములు గారు వచ్చి అప్పుడున్న ఉపాధ్యక్షులతో నేను 1 లక్ష రూపాయలు రంగస్థల కళల శాఖకి ఇవ్వాలనుకుంటున్నాను, దీంతో ఏదైనా పురస్కారం ఏర్పాటు చేయండి అని అడగడం జరిగింది. దాంట్లో 50,000 వారు సమకూర్చగా ఇంకో 50,000 జేఎల్ నరసింహారావు గారి కుటుంబ సభ్యులు ఇవ్వటం జరిగింది. ఆ 1 లక్ష రూపాయలని ఏర్పాటు చేసినప్పుడు విశ్వవిద్యాలయం ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా ఏ పురస్కారం ఇవ్వాలని చర్చలు జరిగాక ఈ రంగంలోకి యువకులు రావాలి, ఇంకా ఎక్కువ వస్తే ఈ రంగంలో రంగస్థలలో చాలా బాగుంటుందన్న ఉద్దేశంతో, వాళ్ళకి ప్రోత్సాహకరంగా ఏదన్నా ఉండాలి అన్న నేపథ్యంతో ఈ యువ పురస్కారాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఆ 1 లక్ష రూపాయలు ఎఫ్డీ పెట్టి దాని మీద వచ్చే దీంతో మేము ఏర్పాటు చేసి ఈ పురస్కారాన్ని ఇవ్వటం జరిగింది. అయితే దీని వెనక ఇంకో మహానుభావుడి కృషి గురించి కూడా ఈ రోజున మనం చర్చించుకోవాలి. అయితే ముందుగా ఇది 2010-11 సంవత్సరం నుంచి ఎవరెవరు అందుకున్నారు అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ, 2010-11 సంవత్సరంలో ఎంఎస్ చౌదరి గారు, 11-12 సంవత్సరంలో కాజా పాషా గారు, 12-13లో గోపరాజు విజయ్ గారు, 13-14లో పి గోపీకృష్ణ గారు, 14-15లో వి ధనరాజు గారు, 15-16లో నిరుపమ సునేత్రి, 16-17లో పి తిరుపతి రెడ్డి, 17-18లో జయచంద్ర వర్మ, 18-19లో కొండల్ రెడ్డి, 19-20లో షేక్ జాన్ బషీర్, 20-21లో ఎం అజయ్, 21-22 సురభి సంతోష్, 22-23 సంవత్సరానికి గాను జి శివరామరెడ్డి, 23-24కి అబ్దుల్ కలీం ఆజాద్, 24-25కి శ్రీకాంత్ నందకుమార్ భలేరావు. ఇప్పుడు ఈ సంవత్సరం 25-26 సింగపంగి ప్రభాకర్ గారు ఈ పురస్కారాన్ని అందుకోబోతున్నారు. అయితే గత 3 సంవత్సరాల క్రితం దాని మీద వచ్చే వడ్డీ కేవలం 5,116 రూపాయలే మేము నగదు పురస్కారం ఇస్తూ ఉండడంతో పెద్దవాళ్ళందరూ పివి రమణాచారి గారు ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ఆ కమిటీలో సభ్యులుగానే ఉన్నారు. వారు దీంట్లో చాలా క్రూషియల్ పాటు వహించారు. ఈ రోజు అయితే వాళ్ళ అమ్మగారికి కాస్త ఆరోగ్యం బాగాలేనందున నేను రాలేకపోతున్నానమ్మా అని పొద్దున్న తెలియజేశారు. లేకపోతే ఆయన తప్పనిసరిగా ఇక్కడికి విచ్చేసి యువకులను ప్రోత్సహిస్తారు. వారు ఇక్కడ కంపల్సరీగా ఉంటారు. వారు సరే నేను ఇంకో 5,000 ఇస్తాను ప్రతి సంవత్సరం, 5,116లకు తోడు ఇంకొక 5,000 కలిపి 10,116 యువకులకి అందచేయండి అని గత 3 సంవత్సరాలుగా ఆయన సొంత డబ్బులు 5,000 రూపాయలు విద్యార్థులకు అందజేస్తున్నారు. అంటే యువ పురస్కార గ్రహీతలకు అందజేస్తున్నారు. వారు కూడా వేదిక పై నుంచి రంగస్థల కళల శాఖ తరఫున నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కృతజ్ఞతలు సార్. ఇప్పుడు ఈ పురస్కారాన్ని సింగపంగి ప్రభాకర్ గారే ఎందుకు ఎన్నుకోబడ్డారు అంటే, వారు కేవలం ఇక్కడ దీంట్లో అన్ని కోణాల నుంచి కమిటీ ఎప్పుడు కూడా వారు ఎంతలాగా వర్క్ చేశారు రంగస్థలంలో అనేది చూస్తూనే
మొదటి నుంచి దాన్ని దృష్టిలో పెట్టుకునే అభ్యర్థులను ఎంపిక చేసుకుంటూ వస్తున్నాం. సింగపంగి ప్రభాకర్ గారు కూడా అటు రచనాపరంగా నాటకాలు రచించడం, కొన్ని నాటకాలు దర్శకత్వం చేయటం, అలాగే చిల్డ్రన్ థియేటర్ ఫెస్టివల్స్ కండక్ట్ చేయటం, ఇటు అకాడమిక్గా అటు ప్రాక్టీషనర్గా 2 విధాలుగా ఆయన రంగస్థలంలో కృషి చేస్తున్నందున ఈ 7 కమిటీ వారు ఆయనకి పురస్కారం ఇవ్వాలని ఎన్నుకోబడ్డారు. ఆయనకి కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఇంతటితో నా వ్యాఖ్యానాన్ని ముగిస్తున్నాను. ఇప్పుడు పురస్కార ప్రదానోత్సవం తర్వాత అతిథులు వారు మా విద్యార్థులకు ఆశీస్సులను అందజేస్తారు. ముందుగా పురస్కార ప్రదానోత్సవం. జాతీయ స్థాయిలో బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం ఉంది. దానికి దీటుగా మన తెలుగు రాష్ట్రాల్లో 2 పురస్కారాన్ని ప్రవేశపెట్టారు. ఒకటి తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న జేఎల్ నరసింహారావు యువ పురస్కారం ఒకటైతే, రసరంజని సంస్థ కూడా మరో యువ పురస్కారాన్ని అందిస్తోంది. ఇప్పటి వరకు అందుకున్న యువ పురస్కార గ్రహీతల పేర్లను చూస్తే మనకు తెలుస్తోంది వారు ఆయా రంగాల్లో ఎంత కృషి చేశారో. 2010-11 నుంచి ఇప్పటి వరకు అందుకున్న యువ పురస్కారాల గ్రహీతల పేర్ల పక్కన ఇవాళ సింగపంగ ప్రభాకర్ కూడా చోటు చేసుకోవడం జరుగుతోంది. ఆయన కృషిగాను ఈ పురస్కార గ్రహీతని ప్రత్యేక ఆసనం పైన ఆసనం కావాల్సిందిగా కోరుతున్నాం. సార్ హరిశ్చంద్ర అమ్మా పురస్కార గ్రహీతకి అభినందనలు తెలియజేస్తూ నేటి గౌరవ అతిథి మా ఆత్మీయులు శ్రీధర్ బీచరాజు గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. వేదిక మీద ఆసీనులైన సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావు గారికి, తెలుగు విశ్వవిద్యాలయం రంగస్థల కళల శాఖాధిపతి డాక్టర్ పద్మప్రియ గారికి, ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ రఘు ఆరికపూడి గారికి, ఈనాటి హీరో కీర్తిశేషులు జేఎల్ నరసింహారావు రంగస్థల యువ పురస్కార గ్రహీత తమ్ముడు సింగపంగ ప్రభాకర్కి, మరియు విచ్చేసినటువంటి ఎంతోమంది ఆత్మీయ థియేటర్ మిత్రులకి, పెద్దలకి, ఉపాధ్యాయులకి, ప్రేక్షకులకి
అందరికీ మరొక్కసారి స్వాగతం తెలియజేసుకుంటూ, ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ తమ్ముడికి సింగపంగ ప్రభాకర్ రంగస్థల విభాగంలో చేస్తున్నటువంటి కృషిని గుర్తిస్తూ ఈ అవార్డు ప్రదానం ఇవ్వడం చాలా సంతోషదాయకం. సింగపంగ ప్రభాకర్కి నా అభినందనలు. ప్రభాకర్ స్వయంగా మంచి రచయిత. నేను ఆయన రాసినటువంటి నాటకాలని ఎన్నింటినో వీక్షించాను. చాలా వాటిని చాలా దగ్గరగా ఉండి చూడటం జరిగింది. ప్రభాకర్ ఒక మంచి రచయిత అవుతాడని నేను ఆ రోజే రవీంద్ర భారతిలో అతనికి చెప్పడం జరిగింది. అతనిలో ఒక నాటక రచయిత అయ్యేటువంటి ఒక గొప్ప లక్షణం దాగి ఉంది. అలాగే అతను ఒక మంచి దర్శకుడు కూడా, మంచి ఆర్గనైజర్ కూడా. ఈ మధ్య టీచింగ్ కూడా చేస్తున్నానని చెప్పాడు. ఆయన అధ్యాపకుడిగా ఆయన గురించి నాకు తెలియదు, కానీ ఒక మంచి దర్శకుడిగా, ఒక మంచి రచయితగా, నటుడిగా, నిర్వాహకుడిగా మాత్రం నాకు చాలా తెలుసు. సో ఈ రంగాల్లో ఇప్పుడిప్పుడే కృషిని మొదలుపెట్టినటువంటి ఈ యువ మిత్రుడికి ఈరోజు ఈ యువ పురస్కారం అందడం నాకు చాలా ఆనందదాయకం. అయితే దీన్ని నేను 2 విధాలుగా విశ్లేషిస్తాను. ఇది గుర్తింపు, బాధ్యత. ఇప్పుడిప్పుడే తమ్ముడు ఈ రంగస్థల రంగంలో తన అడుగుల్ని బలంగా చాటడానికి కృషి చేస్తున్నటువంటి మొదటి దశ ఇది. ఈ దశలో నువ్వు చేస్తున్నటువంటి కృషి మా దాకా వచ్చింది. మా విద్యార్థిగానే కాదు, ఒక రంగస్థల రంగంలో ఇప్పుడిప్పుడే తొలి అడుగులు చాలా బలంగా వేస్తున్నటువంటి ఒక యువ రంగస్థల నిర్వాహకుడిగా మేము గుర్తించాము అని ఒక గుర్తింపునివ్వడం ఈ అవార్డు యొక్క ముఖ్య ఉద్దేశం అని నేను భావిస్తున్నాను. అయితే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఒక అవార్డు మనల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. ఈ అవార్డు మన పేరు ముందు పెట్టుకోవడం మనకు చాలా గొప్ప గర్వకారణమే, కానీ అది ఒక్కొక్కసారి మన ప్రగతిని ఆపుతుంది. మనం సాధించామేమో అన్న భ్రమను కల్పిస్తుంది. ఇంకా సాధించాల్సింది ఏమీ లేదేమో అన్నటువంటి ఒక అపోహని క్రియేట్ చేస్తుంది. సో తమ్ముడు చాలా గొప్ప ఏజ్ ఉంది, ఇంకా ముందుకెళ్ళేటువంటి గొప్ప దారి ఉంది తనకి. కాబట్టి తను దీన్ని ఒక బాధ్యతగా స్వీకరించి ఇంకా ముందు మరిన్ని నాటక ప్రయోగాలు, మరిన్ని నాటక రచనలు, మరిన్ని నాటక నిర్వహణలు, అలాగే అధ్యాపకుడిగా ఎంతో మందికి నాటకరంగా నైపుణ్యాన్ని బోధించాల్సినటువంటి ఆవశ్యకతను గుర్తిస్తూ తను దీన్ని ఒక బాధ్యతగా తీసుకొని ముందుకెళ్తాడని నేను బలంగా నమ్ముతున్నాను, కోరుకుంటున్నాను. తమ్ముడికి ఈ వేదిక మీది నుంచి ఆ విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇది మొదటి అవార్డుగానే భావించు తమ్ముడు. ఇంకా నువ్వు చాలా దూరం వెళ్లాల్సి ఉంది. ఈ ఒక్క అవార్డే నీ జీవితానికి ఒక పరిపూర్ణం అనేటువంటి భావంలో నువ్వు ఉండకు. నువ్వు ఇంకా ఒక 50 ఏళ్ల పాటు, 70 ఏళ్ల పాటు ఈ నాటక రంగంలో నీ బలమైన అడుగులు, నీ బలమైన ముద్రలు వేసి నువ్వు ఒక జీవిత సాఫల్య పురస్కారం వైపుగా నీ అడుగులు పడాలని ఆశిస్తూ, నిన్ను అభినందిస్తూ అందరికీ ప్రపంచ రంగస్థల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కృతజ్ఞతలు సార్. చాలా స్ఫూర్తిదాయకంగా మా విద్యార్థులకు స్ఫూర్తిని ఇచ్చారు మీ ప్రసంగంతో. నేటి ముఖ్య అతిథి సామాజికవేత్త, రఘు అరికపూడి సేవా ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ రఘు అరికపూడి గారిని మా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం రంగస్థల కళాశాఖ ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా కీర్తిశేషులు జేఎల్ నరసింహారావు గారు రంగస్థల యువ పురస్కార ప్రదానంలో భాగంగా
మరి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా ఉన్నటువంటి కోట్ల హనుమంతరావు గారికి ఆచార్యులు, అలానే శాఖాధిపతి ఆత్మీయ అతిథిగా ఉన్నటువంటి ఆచార్య బిహెచ్ పద్మప్రియ గారికి, అలానే ఇప్పుడే మాట్లాడుతున్నారు బెచ్చరాజు శ్రీధర్ గారు వారికి, అలానే ఈనాటి కార్యక్రమానికి యువ హీరో పురస్కార గ్రహీత మరి సింగభంగ ప్రభాకర్ గారికి, అలానే ఈరోజు ఆదివారి కారణాల వల్ల ఇక్కడ రాలేకపోయినటువంటి ఆచార్యులు వెనుదండ నిత్యానందరావు గారికి, అలానే ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి వివిధ కళాకారులు, విద్యార్థులు, అధ్యాపకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతూ, నా పేరు డాక్టర్ రఘు ఆరికపూడి. గత 40 సంవత్సరాలుగా ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి దివ్యాంగులు, అంధులు, లెప్రసీ సంబంధించినటువంటి వ్యక్తులు, మానసిక వికలాంగులు, అలానే నిరుపేద రైతులు, అలానే నిరుపేద విద్యార్థులు, తల్లిదండ్రులు లేనటువంటి అనాథ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ, వృద్ధులు అందరి గురించి కూడా గత 40 సంవత్సరాలుగా మేము చేసినటువంటి సామాజిక సేవలలో భాగంగా గుర్తించి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించమనేది ఇది ఒక పెద్ద పురస్కారంగా భావిస్తా ఉన్నాను. ఇదే ఈ ఆడిటోరియంలో గతంలో దాదాపు నాకు ఇప్పటి వరకు ఒక 14-15 పురస్కారాలు ఇదే వేదిక మీద వివిధ అవార్డు పురస్కారాలు అందుకోవడం జరిగింది. అలాంటి ఈ యొక్క వేదిక మీద ఒక అతిథిగా రావడం అనేది నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఏమైనప్పటికీ రంగస్థలం అనేది మొట్టమొదటిగా గుర్తొచ్చేది సురభి కళా నాటక పరిషత్ గుర్తొస్తుంది. తెలుగు విశ్వవిద్యాలయం గత ఎన్నో సంవత్సరాలుగా వారు చేస్తున్న కృషిని అప్పుడు మనకి పద్మప్రియ గారు చాలా వివరంగా వారి యొక్క పురస్కారాలు ఎవరెవరికి ఇచ్చున్నారు అంతా కూడా చాలా జెన్యున్గా ఎలా ఉన్నాయి అనేది కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ఏమైనప్పటికీ వారి యొక్క ప్రయత్నం అనేది అభినందనీయం, హర్షణీయంగా భావిస్తూ రాబోయేటువంటి రోజుల్లో రఘు ఆరికపూడి సేవా ట్రస్ట్ తరపు నుంచి ఈ తెలుగు విశ్వవిద్యాలయంలో ఈ నాటక రంగం సంబంధించినటువంటి యొక్క ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా జరిగేటువంటి పురస్కారాల్లో మా ట్రస్ట్ ద్వారా ఏ రకంగా వినియోగించుకుంటారనేది ఆచార్యుల వారికి వదిలిపెడతా ఉన్నాను. మేము సహకారం అందించడానికి రఘు ఆరికపూడి సేవా ట్రస్ట్ సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటూ, ఈ కళాకారుల్లో కూడా తన యొక్క జీవితాలని త్యాగం చేసి అంటే కళ కోసం కాదు ప్రజల కోసం నమ్మినటువంటి వ్యక్తులుగా ఈరోజు సమాజంలో ఎంతోమంది మనం చూస్తుంటాం. అది ప్రతి మనిషి ఈరోజు మనకు తెలుసో తెలియకో ప్రతిరోజు నటిస్తూనే ఉంటారు. కానీ ఆ నటించడం అనేది ఒక 2 గంటలు 3 గంటల పాటు అనేది ఇలా వేదిక మీద తన యొక్క ప్రదర్శన చేయడం అనేది చిన్న విషయం కాదు. ఇంతకుముందే మనం ఇక్కడ గత 3 రోజులుగా వివిధ రకాల నాటక పోటీలు మనం చూస్తూ ఉన్నాం. యూట్యూబ్లో కూడా వాటిని చూడటం జరిగింది. బట్ ఇప్పుడే చూసినటువంటి బూచి అయినటువంటి ఒక ప్రదర్శన కూడా చాలా ఆకట్టుకునే విధంగా ప్రతి ఒక్కరు కూడా తన యొక్క నటనలో జీవించి ఈ సమాజానికి ఒక కొత్త మెసేజ్ ఇవ్వడానికి ఒక ప్రయత్నం జరిగింది. వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ మరి ఈరోజు పురస్కార గ్రహీత అయినటువంటి సింగభంగ ప్రభాకర్ గారు రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడే చెప్పున్నారు శ్రీధర్ గారు, ఎప్పుడు కూడా మొదటి ప్రయత్నంలో మనకు వచ్చినటువంటి పురస్కారం ఏదైతే ఉంటుందో సహజంగా మనిషిలో ఒక గర్వం అనేది వస్తుంది. అలాంటి గర్వం ఏ చాలికి రానియకుండా చాలా చిన్న వయసులో ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక నటుడిగా, కళాకారుడిగా, దర్శకుడిగా, రచయితగా సమున్నత స్థాయిలో ఎదగటానికి వారి యొక్క ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మరి ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆచార్యులు వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక పాట. సంఘటనం ఒక యజ్ఞం సమిధగ మన జీవనం భరతమాత పాదాలకు మోవలం ఆమె మోము పైన చిరునవ్వులం భరతమాత పాదాలకు మోవలం ఆమె మోము పైన చిరునవ్వులం గలగల పారే ఆశల ఏరు నిలిచింద తన కోసం ఏనాడైనా మిలమిల మెరిసే ఒక అగ్నికణం నిలిచింద తన కోసం ఏనాడైనా అనామికత సందేశం హైందవ జీవన సారం జనని జన్మ భారతం జన్మభూమి తీరుణం సంఘటనం ఒక యజ్ఞం
సమిధగమన జీవనం భరతమాత పాదాలకు మూవలం ఆమె మోము పైన చిరునవ్వులం భరతమాత పాదాలకు మూవలం ఆమె మోము పైన చిరునవ్వులం. అలా ఈరోజు ఎవరైతే కళాకారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క భరతమాత పాదాలకు చిరునవ్వుల్లాగా ఆమె మొమ్ముపై మెదిలే చిరునవ్వులాగా వారి యొక్క జీవితం సస్యశ్యామలంగా సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతోటి సమున్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలుగు యూనివర్సిటీ అధ్యాపకులు ఆచార్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మీ ఉదాత్త స్వభావానికి కృతజ్ఞతలు సార్. తప్పకుండా మీరు చెప్పిన ఈ విషయాన్ని మా ఉపాధ్యక్షులతో చర్చించి మీకు తర్వాత తెలియజేస్తామని చెబుతూ కృతజ్ఞతలు. ఇప్పుడు నేడు జేఎల్ నరసింహారావు గారి పురస్కారాన్ని అందుకున్న మా విద్యార్థి, రంగస్థల నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు, రచయిత సింగపంగి ప్రభాకర్ గారిని వారి స్పందన తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు, ఈరోజు అతిథిగా విచ్చేసినటువంటి ముఖ్య అతిథి రఘు అరికపూడి సామాజికవేత్త సార్ గారికి, అదేవిధంగా తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ కోట్ల హనుమంతరావు సార్ గారికి, అదేవిధంగా రంగస్థల కళల శాఖాధిపతి ఆచార్య బిహెచ్ పద్మప్రియ మేడం గారికి, అదేవిధంగా అన్న శ్రీధర్ బీచరాజ్ అన్న గారికి, ఇక్కడ ఉన్నటువంటి రంగస్థల అధ్యాపకులకు, స్నేహితులకు మరియు రంగస్థల కళాకారులకు, ఇక్కడ ఉన్నటువంటి జూనియర్స్కి, నా కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక కళాభి వందనాలు. ఈరోజు ఈ జేఎల్ నరసింహారావు యువ పురస్కారాన్ని నేను అందుకోవడం నా జీవితంలో ఇంత ముందుకు అన్న చెప్పినట్టుగా అండ్ హనుమంతరావు సార్ చెప్పినట్టుగా ఒక గొప్ప మైలురాయి నా జీవితంలో. ఈ గొప్ప గౌరవమైనటువంటి ఈ పురస్కారాన్ని నాకు ఇస్తున్నటువంటి సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ రంగస్థల కళల శాఖకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను మాది చిన్న పల్లెటూరే. ఆ పల్లెటూరు నుంచి అంటే చిన్నప్పటి నుంచి నేను సినిమా రంగంలో ఒక నటుడిగా, దర్శకుడిగా రావాలని కోరుకున్నాను. అదే విషయం మీద నేను ఇక్కడికి వచ్చి హైదరాబాద్లో డిగ్రీ పూర్తి చేసుకున్నాను. ఆ తర్వాత సినిమా ఫీల్డ్కి వెళ్ళి ఒక 1 year డబ్బులు ఖర్చు పెట్టుకొని వివిధ ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నాను. ఆ తర్వాత నేను తెలుగు యూనివర్సిటీకి వచ్చిన తర్వాత ఇక్కడ నా మొట్టమొదటి అక్షరాభ్యాసం జరిగింది. ఇక్కడ నేను నడక నేర్చుకున్నా, నటన నేర్చుకున్నా, మంచి గురువుల లాంటి తల్లిదండ్రులని కలుసుకున్నా. మేము రంగస్థలంలో నటన, దర్శకత్వము, అదేవిధంగా టెక్నీషియన్స్కి సంబంధించి లైటింగ్, వీటన్నిటిని గురించి చదువుతూ ఇండియన్ థియేటర్, వరల్డ్ థియేటర్, చిల్డ్రన్ థియేటర్ ఇన్ ఎడ్యుకేషన్ లాంటి అంశాలన్నిటిని కూడా నేర్చుకున్నప్పుడు నటనలో ఇవన్నీ ఉంటాయా, ఇవన్నీ మనం నేర్చుకోవాలా, ఇవన్నీ మనకు తెలియదు కదా, నటన కావాలంటే, దర్శకత్వంలోకి రావాలంటే ఇవన్నీ మనకు అవసరమా అని మాకు మా అధ్యాపకులు చెప్తున్నప్పుడు మాకు ఆశ్చర్యం వేసేది. మనకు తెలియనిది ఇంత సబ్జెక్ట్ ఉందా. ఆ తర్వాత మేము అంటే ప్రతి ఒక్కరి కోరిక సినిమాల్లో రాణించాలనే ఉంటుంది. అదే కోరికతో వచ్చిన నాకు మేము చిల్డ్రన్ థియేటర్ ప్లే అంటే మనకు ఇంత ముందుకు విద్యార్థులు ప్రదర్శించినట్టుగా మేము కూడా ప్రయోగిక పరీక్షలో భాగంగా మేము కూడా చిల్డ్రన్ థియేటర్ ఒక డ్రామా చేసేటప్పుడు అందరూ చాలామంది ప్రముఖులు రాసినటువంటి నాటకాలను తీసుకొని ఇక్కడ డ్రామా పర్ఫార్మెన్స్ చేసేవాళ్ళు. అదేవిధంగా కూడా కొంతమంది సొంతంగా రచనలు కూడా చేసుకొని డ్రామా చేసేవారు.
సో అప్పుడు మేము కొంతమంది అనుకున్నాము, అంత ముందు కూడా చాలామంది ఇక్కడ సొంతంగా రచనలు చేసి దర్శకత్వం చేయడం జరిగింది. అదేవిధంగా మేము ఒకసారి హనుమంతరావు సార్ని అడిగినాము, సార్ మేము కూడా సొంత రచనలు చేసుకోవచ్చా, ఆ రచనని మేము దర్శకత్వ రూపంలో తీసుకురావచ్చా అంటే సార్ మాకు 100% సపోర్ట్ ఇచ్చారు. మీరు ఇప్పుడు రాకపోతే ఇంకెప్పుడు రాస్తారబ్బా, మీరు మీ కథలు, మీరు అనుకున్నటువంటి అంశాన్ని, మీరు ఏం చెప్పాలనుకున్నారో, మీరు కొత్త రచయితలు రావాలి, మీరు రాయాలి, మీరు చెయ్యాలని మమ్మల్ని ప్రోత్సహించి ఆనాటి నుండి ఈనాటి వరకు నేను ఎటువంటి అంటే చాలామంది రాసినటువంటి ప్రముఖుల రచనలు ఉన్నప్పటికీ నేను నాకు నచ్చినటువంటి అంశాలని, నేను చెప్పాలనుకున్నటువంటి అంశాలని, సొసైటీలో జరుగుతున్నటువంటి సంఘటనని ఆధారంగా చేసుకొని ఈనాటి వరకు నేను రచయితగా 10కి పైగా నాటకాలని రచించి స్వయంగా దర్శకత్వం చేయడం జరిగింది. ఇది నేను చెయ్యగలిగానంటే కేవలం ఆ రోజు హనుమంతరావు సార్ ఇచ్చినటువంటి ప్రోత్సాహం మాత్రమే. నేను కనుక అంటే ఆ రోజు కనుక మీరు రచనలు చేయడానికి వీలు లేదు అని అంటే నాలో ఉన్నటువంటి రచయిత ఎప్పుడో చనిపోయేవాడు, లేదా నాలో ఉన్నటువంటి రచయిత బయటికి రావడానికి ఇంకా సమయం చాలా పట్టేది. నేను చేసినటువంటి నాటక రచనలు చాలామంది రవీంద్ర భారతిలో కానీ ఇంతకుముందు శ్రీధర్ టీచర్ అన్న కూడా అన్నారు. నేను ఎప్పుడు కలిసినా కూడా ఈ ప్రాంతంలో రవీంద్ర భారతిలో చాలాసార్లు అన్న కూడా మేము చేసే ప్రతి ప్రోగ్రామ్కి అన్నని గెస్ట్గా పిలుస్తూ ఉంటాము. కలిసినప్పుడల్లా అంటూ ఉంటారు, అన్న తమ్ముడు నీ రచన బాగుంటుంది, నువ్వు ఎప్పుడు ఇంకా నాటక మధ్యలో గ్యాప్ వస్తున్నది, నువ్వు ఎప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నావు, ఏమైనా రాస్తున్నావా లేదా అని చాలాసార్లు అన్న గుర్తు చేస్తూ ఉంటారు. ఇలాగా ఒక్కొక్కరు మన రచనల్ని ఆదరిస్తున్నారు అని అంటే నేను గొప్ప రచయితని అవుతానో కాదో తెలియదు, కానీ ఒక మంచి రచయితని అవుతున్నానన్న నమ్మకం నాకు కలిగింది. ఆ భరోసా నాకు కల్పించినటువంటి కోట్ల హనుమంతరావు సార్ గారికి పాదాభివందనాలు. అదేవిధంగా మేము ఈ విశ్వవిద్యాలయంలోకి వచ్చిన తర్వాత థియరీ సబ్జెక్ట్కి సంబంధించి మాకు తెలియని ఎన్నో విషయాలని, వరల్డ్ థియేటర్, ఇండియన్ థియేటర్, ఇలాంటివంటి అన్ని అంశాలని మాకు చెప్పినటువంటి ఆచార్య డాక్టర్ బిహెచ్ పద్మప్రియ మేడం గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, పాదాభివందనాలు. మేడం కనుక మాకు ఆ థియరీ అంటే 5 నిమిషాలు మేడం, 1 నిమిషం లేట్ అయినా కూడా క్లాస్కి రానిచ్చేది కాదు మేడం, బయటలో ఉండనిచ్చేది. అంటే మాకు భయం, ఒక్కొక్కసారి మేడం క్లాస్ మిస్ అయిపోతే ఎక్కడ మేము థియరీ మిస్ అయిపోతామో, మేము ఎక్కడ క్లాస్ మిస్ అయిపోయి మేము ఈరోజు నేర్చుకోవడం మేము నేర్చుకోవడం మా వల్ల కాదేమో అనుకొని మేము వీలైనంత త్వరగా మేడం క్లాస్కి వచ్చేలాగా మేము ఎంత పనులున్నా ఎంత ఇబ్బందులున్నా మేడం క్లాస్కి ఖచ్చితంగా అటెండ్ అవ్వాలని ముందే బయలుదేరే వాళ్ళము. అలా ఆ రోజు క్లాస్లో ఏవైతే మేడం మాకు నోట్స్ ఇచ్చారో, ఏవైతే మాకు నేర్పించారో వాటిని ఆధారంగా చేసుకొని ఇప్పటికి నేను 2 సార్లు థియేటర్లో యూజీసీ నెట్లో 2 సార్లు క్వాలిఫై అయ్యాను. ఆ రోజు మేడం ఫుట్ నోట్స్ కనుక ఆ మేడం మాకు ఆ నాలెడ్జ్ ఇవ్వకపోతే నేను ఈరోజు 2 సార్లు నెట్ కొట్టేవాడిని కాదు, ఈ రంగస్థలంలో థియేటర్ ఆర్ట్స్లో పిహెచ్డి కూడా చేసేవాడిని కాదు. ఈరోజు నేను ఈ పిహెచ్డి చేస్తున్నాను, నెట్ కొట్టగలిగాను అంటే దానికి డాక్టర్ బిహెచ్ పద్మప్రియ మేడం గారికి హృదయపూర్వక పాదాభివందనాలు మేడం. అదేవిధంగా నేను ఈ నాటక రంగంలో నటుడిగా, ఇంతకుముందుకు దర్శకుడిగా, రచయితగా ఉన్నానంటే మేము నాటకానికి కాలేజీకి రావడంతోనే మొట్టమొదటిసారిగా మన హనుమంతరావు సార్ యొక్క జై జై హే తెలంగాణ నాటకంతో మా నాటక ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత ఎన్నో నాటకాలు, సార్ దర్శకత్వం వహించినటువంటి నాటకాలన్నింటిలో కూడా మాకు ఏదో ఒక క్యారెక్టర్ ఇస్తూ ఎన్నో ప్రదర్శనలు ఇండియా వైజ్గా ఎన్నో ప్రదర్శనలు చేశాము. దాని ద్వారా మాకు ఎంతో ఎక్స్పీరియన్స్ వచ్చింది. సార్ నాటకాలు చేసేటువంటి శైలిని మేము కూడా అర్థం చేసుకొని మేము కూడా ఏదో ఒక రోజు సార్లాగా దర్శకత్వం వహించాలి, సార్లాగా నాటకాలు చేయాలి, సార్లాగా మంచి రచయిత అవ్వాలి అని ఎప్పటి నుంచో ఉండేది. సో భవిష్యత్తులో నిజంగా సార్లంతా గొప్పగా కాకపోయినా ఒక మంచి రచయితగా, దర్శకుడిగా, నటుడిగా ఉండాలని, మీ ఆశీర్వాదం తీసుకుండాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా అధ్యాపకులకి అటు కోట హనుమంతరావు సార్ గారికి, బిహెచ్ ముఖ్య మేడం గారికి. ఈ రోజు ఇచ్చేటువంటి ఈ పురస్కారం, ఈ గౌరవంగా ఉన్నటువంటి ఈ జేఎన్ నరసింహారావు యువ పురస్కారం ఇది కేవలం నాకు మాత్రమే ఇచ్చేది కాదని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నన్ను ఇంతలా తీర్చిదిద్దినటువంటి నా అధ్యాపకులది, నాతో పాటు ఉండి నడిచినటువంటి నా మిత్రులది, నా స్నేహితులది, నా కుటుంబానిది, అదేవిధంగా నాతో ఉన్నటువంటి ప్రతి ఒక్క కళాకారుడికి ఈ అవార్డు దక్కుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశాన్ని నాకు కల్పించి నాకు ఈ అవార్డు ఇచ్చినటువంటి తెలుగు విశ్వవిద్యాలయం రంగస్థల కళల శాఖకి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఇక్కడ ప్రదర్శించినటువంటి బూచి నాటకం విద్యార్థులకి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ ప్రపంచ రంగస్థల దినోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. ప్రభాకర్ గారి కృతజ్ఞతలు. ఇప్పుడు సింగపంగి ప్రభాకర్ గారి కుటుంబ సభ్యులు ఇక్కడ వచ్చి ఉన్నారు. వారిని ఒకసారి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. ప్రభాకర్ గారు వారితో ఒక ఫోటో తీసుకోవాలని ఆశిస్తున్నారు. అందుకని కుటుంబ సభ్యులందరూ వేదికపైకి, ఎవరు వస్తే వారందరూ వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అచ్చా, కుటుంబ సభ్యులతో ప్రభాకర్ గారు ఫోటో దిగాలనేది మా ముఖ్య అతిథి రఘు అరికపూడి గారి కోరిక. కాబట్టి కుటుంబ సభ్యులందరూ వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. కృతజ్ఞతలు సార్. నేడు నిర్వహించుకున్న ఈ ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా పురస్కరించుకొని కీర్తిశేషులు జేఎన్ నరసింహారావు గారి రంగస్థల యువ పురస్కార ప్రధానోత్సవాన్ని ఇప్పటిదాకా నిర్వహించుకున్నాం. దీనికి వారు రాలేకపోయినా మాకు వెన్నంటే ఉండి సూచనలు ఇస్తూ ఇలా చెయ్యండి అమ్మా, అలా చెయ్యండి అమ్మా అని చెబుతూ మమ్మల్ని నిత్యం ప్రోత్సహించిన మా ఉపాధ్యక్షులు ఆచార్య వెలిదండ నిత్యానందరావు గారికి సభాముఖంగా రంగస్థల కళల శాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే నేడు ముఖ్య అతిథిగా విచ్చేయాల్సి ఉన్నారు డాక్టర్ కేవి రమణాచారి గారు, రాష్ట్ర సాంస్కృతిక సలహాదారు, తెలంగాణ ప్రభుత్వం, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. వారు కూడా రాలేకపోయారు. కానీ వారు నగదు పురస్కారాన్ని మాత్రం ఇలా కమిటీ మీటింగ్ అయ్యి వెంటనే ఎవరైతే పురస్కార గ్రహీత నిర్ణయింపబడ్డారో ఆ రోజు రాత్రే నాకు ఫోన్ చేసి, అమ్మ నేను చెక్ అందజేయాలి కదా, ఎప్పుడు అందజేయాలి అని అడిగారు. అంటే వారు అంత గుర్తు పెట్టుకొని ప్రతి సంవత్సరం కూడా నగదును కూడా అందజేస్తూ ఉన్నారు. అలాగే యువకులను ప్రోత్సహిస్తూ ఉన్నారు. వారికి కూడా సభాముఖంగా డాక్టర్ కేవి రమణాచారి గారికి రంగస్థల కళల శాఖ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నేడు ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ రఘు అరికపూడి గారికి ఎంతో అభిమానంగా ఫోన్ చేసిన వెంటనే, సార్ మీరు తప్పకుండా రావాలి, మా విద్యార్థులను ఆశీర్వదించాలి అంటే, అమ్మ తప్పకుండా వస్తానమ్మా అని చెప్పి ఎంతో ఆత్మీయంగా మాట్లాడి ఇక్కడికి విచ్చేసి మా విద్యార్థులను ఆశీర్వదించిన రఘు అరికపూడి గారికి కూడా రంగస్థల కళల శాఖ కృతజ్ఞతలు తెలియజేసుకుంటోంది. అలాగే నేటి సభకు అధ్యక్షత వహించిన మా రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావు గారికి కూడా సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే నేడు పురస్కార గ్రహీత శ్రీ సింగపంగి ప్రభాకర్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే నేడు నాటకాన్ని నిర్వహించిన మా విద్యార్థులకు కూడా ఈ 3 రోజుల పాటు ఎంతో అంగరంగ వైభవంగా నేడు ప్రపంచ రంగస్థల దినోత్సవ వేడుకల్ని జరుపుకున్నాం. 3 రోజుల నుంచి మా 2వ సంవత్సరం విద్యార్థులు, మొదటి సంవత్సరం విద్యార్థులు
చక్కగా నాటకాలని ప్రదర్శించారు. వారికి కూడా వేదికపై నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆడిటోరియం సహకారం అందజేసిన మా ఈఎస్టీ డిపార్ట్మెంట్ చందు గారికి, అలాగే ఈ 3 రోజుల నుంచి అలాగే ఇప్పుడు సభా కార్యక్రమం కూడా యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్ అవుతున్నాయి. దీనికి సహకరించిన చిత్రవాణి ఆడియో వీడియో స్టూడియో బృందానికి, మురళి గారికి, వెంకటేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మా వెనకే ఉంటారు, ఎప్పుడు ముందరికి రామంటారు, కానీ ప్రతి కార్యక్రమానికి చాలా వరకు మా శ్రమని తగ్గిస్తారు. మాకెన్నో పనులు వెనక నుంచి నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ రోజున ఇక్కడ వేదికమైన మన శానిటేషన్ చూసేసాం, లేదు ఇతరత్ర అన్ని చూసేసాం, ఇన్విటేషన్ కార్డ్ చూసేసాం. ఎప్పుడు కూడా ప్రతి క్షణం ఎలాంటి మార్పులు చేసినా కూడా చిటికల్లో చేసి మా శాఖలో ఉన్న అధ్యాపకులే అయినా కార్యక్రమంలో ప్రతి దానికి వారు వెన్నుండి మాకు సహాయం చేస్తూ ఉంటారు. మా అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రాజ్ ఆంటోనీ గారికి కూడా రంగస్థల కళల శాఖ కృతజ్ఞతలు తెలియజేసుకుంటోంది. అలాగే ఈ కార్యక్రమాలన్నీ కూడా 3 రోజుల నుంచి పత్రికల్లో రావటం, దాని గురించి పబ్లిసిటీ రావటం, వీటన్నిటికీ సహకరించిన మా పిఆర్ఓ శ్రీనివాస్ గౌడ్ గారిని కూడా వేదికపై నుంచి రంగస్థల కళల శాఖ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇక పేరు పేరిన దీనికి సహకరించిన వారిని ఎవరినైనా నేను మర్చిపోతే క్షమించాలి. అందరూ ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా నిర్వహించి 3 రోజుల పాటు ఇలా నిర్వహించగలిగినందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు.